నమస్తే, నేను ఋషి. వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ఇవాళ నాతో పెద్దగా పరిచయం అవసరం లేని సెన్సేషనల్ పొలిటీషియన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు. రఘురామకృష్ణరాజు గారు నమస్కారం అండి. థ్యాంక్ యూ ప్రైమ్ లైన్కి సమయం కేటాయించినందుకు. థ్యాంక్ యూ రిషి, ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సార్. అండ్ ముందుగా మీకు శుభాభినందనలు. ఆ తర్వాత కలిసే అవకాశం రాలేదు. సో డిప్యూటీ స్పీకర్గా ఒక రాజ్యాంగ పదవి అధిరోహించారు. ఎట్లా ఫీల్ అవుతున్నారు ఫస్ట్? అంటే ఈ ప్రయాణం చూసుకుంటే గడిచిన ప్రభుత్వంతో తలకాయ నొప్పులు, చిరాకులు, సరే మీరు ఇరిటేట్ చేయాల్సినంత ఇరిటేట్ చేశారనుకోండి. సో ఏంటి, ఆర్ యూ కంఫర్టబుల్ నౌ? ఎస్, ఇప్పుడు డెఫినెట్లీ కంఫర్ట్. అంటే అసలు కంఫర్ట్ నేను అనుకున్న ఆశయం నెరవేరినప్పుడే వచ్చింది. ఏది ఓడిపోవడం, ఆ పార్టీని ఓడించినప్పుడు డెఫినెట్గా సంతోషం వచ్చింది. ఆ తర్వాత చిన్న చిన్న ఇరిటేషన్స్, పెద్ద ఇరిటేషన్ అని కాదు, ఏదో అనుకుంటాం కదా. సో అనుకున్న జరిగినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్, నాట్ ఇరిటేషన్, పర్హాప్స్ ఐ యూజ్ ద రాంగ్ వర్డ్. ఎస్. సో ఫైనల్గా అట్లీస్ట్ మనకి నేను కోరుకునేదే గౌరవం కాబట్టి. సో మీ మొహంలో ఎప్పుడూ ఒక చెదరని ప్రశాంతత ఉంటుంది. ఎప్పుడు అది అవతల వాళ్ళని మీరు ఇరిటేట్ చేసినా, మిమ్మల్ని ఎవరన్నా ఇరిటేట్ చేసినా, ఏం దాని సీక్రెట్? ఏమీ లేదు, గీతను నమ్ముకోవటం, భగవద్గీతని. అంతేనా? శ్రీకృష్ణ పరమాత్మ బోధించిన భగవద్గీత నిత్యం మీ జీవితంలో ప్రతి అంశంలో మీరు ఫాలో అవుతారు. ఫాలో అయ్యే ప్రయత్నం అయితే చేస్తారు మ్యాక్సిమం. రైట్. సో నేను గతంలో ఒకసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు మిమ్మల్ని అడిగినట్టు నాకు గుర్తు, రఘురామకృష్ణరాజు స్పీకర్ పదవిలో ఉండాలనుకుంటున్నారు. పర్హాప్స్ మాలాంటి జర్నలిస్టులు మిమ్మల్ని దగ్గరగా చూసిన వాళ్ళు కూడా చాలామంది ఆ సీటుకి మీరు చాలా సూటబుల్, ఆ హుందాతనం నిండుగా ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత క్యాబినెట్ ప్రమాణ స్వీకారం ఆ 10 రోజులు, ఆ తర్వాత ఇంకొద్ది రోజులు అదే నడిచింది సోషల్ మీడియా అంతా. అవును, ముందు అధ్యక్ష అని ప్రజలందరూ అనేసారు, తర్వాత ఎమ్మెల్యేల సంగతి తర్వాత. ఎందుకు రఘురామకృష్ణరాజు గారు, ఒకటి లోక్సభ రాలేదు, మీరు కొంత అసంతృప్తికి లోనయ్యారు. ఎందుకంటే మీ టీచర్కి ఢిల్లీలో మీకున్న పలుకుబడికి ఇక్కడ ఆ టైంలో చిన్న కన్ఫ్యూజన్, ఎందుకని లోక్సభ సీటు రాలేదంటే అప్పుడే చెప్పాను నేను కారణం, జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వలేదని. జగన్మోహన్ రెడ్డికి నిజంగా అంటే మీకన్నా ఎక్కువ పలుకుబడి ఉందా ఢిల్లీలో? డెఫినెట్గా బీజేపీ పెద్దలతో మీరు ఎప్పుడంటే అప్పుడు అపాయింట్మెంట్ ఉన్నా లేకపోయినా కలుస్తారు. ముఖ్యమంత్రి స్థాయి వేరు, ఒక ఎంపీ స్థాయి వేరు కదా. ఎంపీల్లో ఎస్, నో డౌట్, అమాంగ్ ద ఎంపీస్ ఐ హ్యావ్ సర్టన్లీ గుడ్ యాక్సెస్. రికార్డ్ కూడా ఉంది కదా మీ అటెండెన్స్కి సంబంధించి. అవును, ఐ హ్యావ్ గుడ్ యాక్సెస్ అమాంగ్ ద ఎంపీస్. బట్ చీఫ్ మినిస్టర్ ఈజ్ చీఫ్ మినిస్టర్. సో రివెంజ్ అయితే తీర్చుకున్నారు మొత్తం మీద. అంటే అతను ఓడిపోవడంలో ఎంతో కొంత భాగం మీకు కూడా ఉంది, ఎందుకంటే నిత్యం కొంత భాగం తప్ప అంతా నాదే ఉంది. కొంత భాగం తప్ప. ఎందుకంటే వేరెవర్ యు ఆర్, ఢిల్లీలో ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, విజయవాడలో ఉన్నారా, సంబంధం లేదు. రోజైతే ఏదో ఒక అంశం మీద యుద్ధం. ఏంటది? రచ్చబండ. ఇప్పుడు 2019 మే 30 ప్రభుత్వం ఏర్పడింది, జగన్మోహన్ రెడ్డి. మనం 2019 సమ్వేర్ ఇన్ నవంబర్ ఆర్ డిసెంబర్ ఒక ఇంటర్వ్యూ చేశాం. అప్పుడు తిరుపతి అంశం గురించి చాలా స్ట్రాంగ్గా నేను మాట్లాడా. అక్కడ మొదలైంది, అక్కడ గట్టిగా మొదలైంది. ఆ తర్వాత జనవరి నాటికి కొంచెం ఇంగ్లీష్ మీడియం అది కూడా అది ఇంచుమించు అదే టైం. పార్లమెంట్లో అది నవంబర్ 3rd వీక్లో అది జరిగింది. అదొక ఫస్ట్ సర్ప్రైజింగ్. అదే మీరు ఆ పార్టీ పార్లమెంట్లో దాని మీద మాట్లాడితే ముందు తిరుపతి అయిన వెంటనే భాష, భగవంతుడి మీద, భాష మీద నా అభిప్రాయం నేను చెప్పడం జరిగింది ఫ్రాంక్గా. సో అక్కడ అతనికి మరి ఆ భగవంతుడు అంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, ఈ భాష అంటే ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు. మరి దానికోసం నా మీద కోపం వచ్చింది అంటే బహుశా అంతగా ఇష్టం లేదేమో. ఇట్స్ ఓన్లీ ఇన్ఫరెన్స్, ఐ మే బి రైట్ ఆర్ రాంగ్, బట్ దట్ ఈస్ ది ఇన్ఫరెన్స్ వాట్ ఐ హ్యాడ్ డ్రాన్. ఏంటంటే రఘురామకృష్ణరాజు జైంట్ పర్సనాలిటీ,
అటా నడుచుకుని వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి వస్తే ఇలా వంగడం మీకు తెలియదు. మరి ప్రధానంగా అక్కడే సమస్య వచ్చిందేమో అని నేను అనుకుంటున్నా. ఆయన కొంచెం వంగుతా, ఎందుకంటే కళ్ళలో కలిపెట్టి చూడటానికి. ఆయన హైట్ని మ్యాచ్ చేయడానిక. సో రైట్, కమింగ్ టు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు, నా పర్సనల్గా అంటే జర్నలిస్ట్ ఋషిగా మాట్లాడుతున్నాను. నేనైతే మిమ్మల్ని స్పీకర్ చైర్లో చూడాలనుకున్నా. అది మీతో సాన్నిహిత్యమో లేకపోతే ఇష్టమో కాదు. నేను కొద్దిగా అంత సాటిస్ఫై కాల. మీరు నిజంగా సాటిస్ఫై అయ్యారా? డెఫినెట్గా ఐఎమ్ హ్యాపీ. పర్హాప్స్ దానికి ఒక కారణం ఏంటంటే స్పీకర్గా ఉన్న వ్యక్తి మా అయ్యన్న పాత్రుడు గారు కావటం. అచ్చా. ఎందుకంటే వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ద పాస్ట్ 3 decades ప్లస్. ఓ. ఎందుకంటే నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఆయన ఎమ్మెల్యే అయిపోయాడు, ఆ పక్కనే నర్సీపట్నం. సో వీ యూస్ టు హ్యావ్ సమ్ కామన్ ఫ్రెండ్స్. అప్పటి నుంచి పరిచయం, తర్వాత అది స్నేహంగా మారింది. వీ హ్యావ్ బీన్ వెరీ క్లోజ్ అప్పటి నుంచి కూడా. సో ఎన్నికల టైంలో ఇందాక అన్నట్టు చిన్న కన్ఫ్యూజన్, బీజేపీ సీటా లేకపోతే లాస్ట్ మినిట్లో తెలుగుదేశంలో జాయిన్ అవ్వడం, ఉండి ఎమ్మెల్యే, మీ స్టేజ్ దానికన్నా పెద్దది, సరే ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, డిప్యూటీ స్పీకర్ అయిపోయారు. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అధినేతతోటి, ఆ పార్టీ నాయకత్వంతో బాగానే ఉందా అంతా? ఆల్ గుడ్, ఎక్సలెంట్ రిలేషన్. ఓకే. ఐ కెన్ లోకేష్తో అండర్లైన్ అండ్ సే yes. లోకేష్తో కూడా, బాబు గారితో, లోకేష్ గారితో ఓకే. ఐ హ్యావ్ ఎక్సలెంట్ రిలేషన్ అండ్ విత్ ఎంటైర్ క్యాబినెట్. అందరూ కూడా మనకు ముందు నుంచి తెలిసిన వాళ్ళే కదా అంతా. కానీ ఒక కోరిక ఉంది మీకు, అది తీరుతుందా లేదా అని నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఒక వ్యక్తి వచ్చి అసెంబ్లీలోకి అధ్యక్ష అనాలి. మీ ముందు అక్కడ కూర్చోవాలి, ఏదో స్కూల్లో టీచర్ ముందు స్టూడెంట్ కూర్చున్నట్టు కూర్చోవాలి, అధ్యక్ష అనాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు. ఆయన వస్తే ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు వెళ్ళిపోయి మమ్మల్ని కూర్చోబెడతారు, అందులో సందేహం లేదు. ఆయన ఇష్టం ఉన్నా లేకపోయినా అధ్యక్ష అనాలి. అది అనడం ఆయనకి ఇష్టం లేదు. ఏంటి, అది తీరుతుందా తీరదా? అది ఏమనిపిస్తుంది? చూడాలి. మరి తీరిలోపే మరి ఇవాళ ఉన్న రాజ్యాంగం ప్రకారం రిప్రజెంటేషన్ యాక్ట్ 1951, పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్, పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ వేరు కాదు. ఇది అసెంబ్లీకి రాకపోతే అదే కదా మీరు చెప్పేది. అది దట్ ఈస్ రైట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అవును అవును. రాజ్యాంగంలో ఇఫ్ యూ లుక్ ఎట్ 190 బ్రాకెట్లో 4, ఇట్స్ వెరీ క్లియర్. చాలామందికి నేను ముందు చెప్పినప్పుడు నమ్మకం కుదరలా, బట్ అందరూ చదువుకున్నారు. తర్వాత కొందరు మేధావులు కూడా నేను అధికారంలో ఉండగాను ఈయన వదలలేదు, అధికారం పోయినప్పుడు వదలలేదు. ఏందో ఈయన తగులుకున్నాడు అనుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. అనుకోవచ్చు, అనుకుంటాడు సందేహం. ఎందుకంటే మొన్న ఎవరో అడిగితే కూడా ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు ఆయనలాగా రాజ్యాంగానికి వ్యతిరేకంగా సొంత రాజ్యాంగం మాకు లేదు, అవసరం కూడా లేదు. సో ఇన్ కేస్ ఆయన 60 రోజులు, ఇప్పటికంతా 17-18 రోజులు అయింది. ఈ సెషన్ ఇంకొకన్నా 25 రోజులు 30 రోజులు అవ్వచ్చు. ఆ నెక్స్ట్ సెషన్కి బహుశా 60 రోజులు అయిపోవచ్చు. సో ఇప్పుడు టార్గెట్ ఏంటంటే అతను డిస్క్వాలిఫై చేయడం. టార్గెట్ ఏం కాదు, రాజ్యాంగం ఫాలో అవ్వాలండి. రాజ్యాంగంలో ఏమని ఉందంటే అది 60 రోజులు దాటితే సభాపతి అసెంబ్లీ నోటీస్కి తీసుకుని రావాలి. తీసుకొచ్చి సభ విల్ డిసైడ్. అంతే. ఈలోపు ఆయన నా డిలేని అనివార్య కారణాల వల్ల నేను పెడతాం మర్చిపోయాను అంటానికి లేదు, ఏం చేసుకుంటారో చేసుకొని అనేసాడు ఆయన. ఇంకోటి కూడా ఉంది కదా, వచ్చి సంతకం పెట్టి కూడా వెళ్ళిపోవచ్చుగా, సిగ్నేచర్ పెట్టి. అలా చూస్తే అటెండెన్స్ పడుతుంది. వచ్చి మమ్మల్ని దగ్గర కూర్చుని అధ్యక్ష అని చేతులు కట్టు నుంచి ఒక్కర్లా. నేనే చెప్పా అది. ఆ సలహా కూడా మీరే ఇచ్చారు. మళ్ళీ కావాలంటే అలా చేసుకోవచ్చు. అంటే అసెంబ్లీలో కాలు పెట్టను అన్నాడు కదా, అసెంబ్లీలో కాలు పెట్టకుండా సంతకం పెట్టడానికి లేదు. సంతకం పెట్టడానికి లేదు మరి. కానీ కరెక్టే, కానీ ఎట్లా తీరదు అయితే అధ్యక్ష అనిపించుకోవడం కష్టమే. ఏమో ఆయన మనసు మారచ్చు. ప్రజా పోరాటం మన అసెంబ్లీలోనే చేయాలి అని జగన్మోహన్ రెడ్డి గారికి మనసు మారచ్చు. ఎందుకు ఇప్పుడు జగన్ 2.0 రెడీ అవుతున్నాడుగా, చెప్పాడు ఆయన. జగన్ 2.0 జగన్ 2.0
రెడీ అవుతాను. మళ్ళీ 30 సంవత్సరాలు తీరి ఏదో మళ్ళీ మొదలుపెట్టారు ఆయన. ఇప్పుడు ఈ డిపాజిట్లు రావన్నాడు మీ పార్టీకి. ఒకవేళ ఇప్పుడు ఎన్నికలు జరిగితే ప్రజలు ఆల్రెడీ విసిగెత్తిపోయారు, 30 ఏళ్ళు ఈసారి మనకే ఇస్తారు అని కాన్ఫిడెన్స్ ఆయన కార్యకర్తలు. ఆయన ఎలాగ జీవితకాలం అధ్యక్షుడు అంటే నేను దానికి కూడా గండిపెట్టా. ఆ జీవితకాలం కాన్సెప్ట్ ఏంటి రావు అని. సో వాళ్ళు తూర్చు మేము అలా అనలేదని చెప్పి వెనక్కి తీసుకున్నారు. సో ఇప్పుడు ఆయన డిపాజిట్లు రావు అని అంటే ఏమో మరి రేపు డిస్క్వాలిఫై అయితే ఆయన రాకుండా ఉంటే మరి ఆ 11 ప్లేసుల్లో మా పార్టీని డిపాజిట్ లేకుండా ఓడించాలి. ఓడించగలిగితే చాలా పెద్దదే ఉంది అయితే. బట్ డెఫినెట్గా ఊరికే మేమైతే అలాగే డిపాజిట్లు రాకుండా కొడతాం ఇలాంటి మాటలు మాట్లాడడం, కానీ డెఫినెట్గా మళ్ళీ ఎలక్షన్ అంటూ వస్తే 11 సీట్లు ప్రస్తుత రూలింగ్ పార్టీ కూటమి సర్టన్లీ అంటే 0 అవుతుంది వైఎస్ఆర్సీపీకి. 0 అవుతుంది. ఇంక గొడవలు ఉన్నాయి. అసెంబ్లీకి రావాలా, నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా, ఎవరా, నాకు చంద్రబాబుకి ఇచ్చిన టైం ఇస్తారా, ఎవరు ఎగోలేం లేదు. ఇంకా అప్పుడు ఇంకా చిరాకు వచ్చి 30-40 కూడా చేసుకోవచ్చు వాళ్ళు. 20 ఏళ్ళు మనం విజయసాయి రెడ్డి వ్యవహారం అంటే ఫస్ట్ టైం అనుకుంటే విజయసాయి రెడ్డి ట్వీట్ రూపంలో డైరెక్ట్గా అయినా ఎట్లా అయినా వర్సెస్ జగన్ ఆయన కూడా ఈ గొడవ ఏంటి? వ్యక్తిగతం, అబద్ధాలు చెప్పను, విశ్వసనీయత. ఎందుకంటే విజయసాయి రెడ్డి గురించి ఎవరికైనా ఎక్కువ మీకు బాగా తెలుసు, ఎందుకంటే మీ ట్విట్టర్ యుద్ధం అంతా మాకు గుర్తుంది. ఏంటి వాట్స్ యువర్ కామెంట్ ఆ ఎపిసోడ్ మీద? అంటే నేను అప్పుడు కూడా మొన్న ఆయన షర్మిల మాట్లాడుకున్నప్పుడు కూడా షర్మిల కొన్ని విషయాలు చెప్పింది, ఈయన చెప్పడం జరిగింది. సో నన్ను ఈయన్ని బలవంతంగా చెప్పించమన్నారు. అది నేను ఇంకా నా వల్ల కాదు, చెప్తే సుబ్బారెడ్డిని పెట్టుకోమనండి, చెప్పమనండి. నేనైతే ఇంకా అంత పాపానికి నేను ఒడిగట్టలేను అన్నట్టుగా, అంటే టర్మినాలజీ ఆడలేను, ఇంతకంటే ఆడలేను అని చెప్పి ఏదో ఆపద్ధర్మంగా ధర్మరాజు అశ్వత్థామ హత కుంజరహలాగా. అది ఎందుకు సడన్గా విజయసాయి రెడ్డిలో అంత ఏమంటారు దాన్ని, పరిపక్వత లేకపోతే పశ్చాత్తాపం అవన్నీ వచ్చాయని అనిపిస్తుంది మీకు ఏమన్నా? ఏమో పశ్చాత్తాపం ఏదో స్టేజ్లో చాలామందికి వస్తుంది, అందరికీ అని నేను అన్నాను, చాలామందికి వస్తుంది. సో ఇంకా ఎన్నాళ్ళు ఎవరి కోసం ఇదంతా చేయటం అనేది డెఫినెట్గా కొంతమందికి వస్తుంది. సో ఇప్పుడు మీ పర్సెప్షన్ ఆన్ విజయసాయి రెడ్డి అన్న మారిందా ఈ ఎపిసోడ్ తర్వాత? లేదు, నేను ఇంత ముందు కూడా చెప్పేవాడిని, సాయి రెడ్డి ట్వీట్ రిప్లై ఇవ్వటం నా బాధ్యత, ఐ కాంట్ కీప్ క్వైట్. బట్ అప్పుడు కూడా నేను చెప్పేవాడిని ఇది సాయి రెడ్డి ఇచ్చింది కాదు. అంటే మిమ్మల్ని పర్సనల్గా హ్యూమిలియేట్ చేశాడు కదా ఆయన, పరంగా రాజకీయంగా. అదే ఇది సాయి రెడ్డి ఇచ్చింది కాదు. అక్కడ ఎవడో గుర్రం రెడ్డి అని ఒకన్నాడు, కొరసుగా ఉంటాడు, వాడిచ్చింది సాయి రెడ్డి కాదు అని నేను ఆ కౌంటర్ ఇచ్చినప్పుడు కూడా చెప్పేవాడిని. బట్ స్టిల్ అలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత సాయి రెడ్డికి ఉంది అని కూడా అనేవాడిని. చాలాసార్లు నేను చెప్పా, అతను ఘాటుగా పెట్టేవాడు అంటే గుర్రం ఇతని పేరు మీద, నేను ఘాటుగానే సమాధానం అంటే అంతే ఘాటుగా ఓ రవ్వంత ఎక్కువే. ఎందుకంటే అసలు కాదు మీ ఇద్దరు అంటే ఎక్కడైనా ఎదురు పడితే అసలు మాట్లాడుకోవడం పలకరించుకోవడం ఉంటుందా కంప్లీట్గా? లేదు, నేను ఆ మధ్యన ఫ్లైట్లో కూడా ఎప్పుడు 6 months బ్యాక్ మాట్లాడుకున్నాం. ఆ తర్వాత ఎయిర్పోర్ట్లోనే ఎక్కువ కలిసేది అవకాశం ఎయిర్పోర్ట్లోనే ఐ స్పోక్ టు హిమ్. సో మరీ మొహాలు తిప్పుకుని వెళ్ళిపోయి లేదు. అది ఈవెన్ పీక్ ట్విట్టర్ వార్ మాకు జరిగేటప్పుడు కూడా ఆయన పార్లమెంట్లో ఉన్నప్పుడు నేను అట్లీస్ట్ మీ నేచర్ అది, అంటే అందరితోనూ నవ్వుతూ పలకరిస్తూ మాట్లాడడం మీ నేచర్. ఆయన కూడా కొంచెం భయపడతా కొంచెం అటు ఇటు ఎవరు లేనప్పుడు ఓ చిరునవ్వు నవ్వేవాడు. నేను ఎంతమంది ఉన్నా నవ్వేవాడిని. అంటే అంత భయంగా బతికాడా జగన్మోహన్ రెడ్డి దగ్గర? ఎవరైనా అలా బతకాల్సిందే. నెంబర్ 2, నెంబర్ 3 ఎవరైనా కూడా పార్టీలో ఎవరైనా అలా ఉండాల్సిందే. అలా ఉన్నవాళ్ళే ఉంటారు. కాదు ఇప్పుడు ఏంటి విజయసాయి రెడ్డిని ఏదో బీజేపీ తన లైన్లో పెట్టుకుంది, ఎప్పుడైనా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి జుట్టు పట్టుకోవాలంటే, అంటే ఎప్పుడే ఉందనుకోండి, ఒకవేళ అటు ఇటు అయినా కూడా
విజయసాయిరెడ్డి అప్రూవర్గా మారితే మొత్తం జగన్ సీన్ అవుట్, ఇవన్నీ ఎందుకు వినిపిస్తున్నాయి? ఎందుకంటే మీరు ఎక్కువ తిరుగుతూ ఉంటారు కదా ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్. ఏం మరి అది ఆయన మారతాడా లేదా అనేది నిజంగా నాకు అసలు ఐడియా లేదు. ఆ యాంగిల్లో నేను ఈయన ఎప్పుడు కలుసుకున్న కొన్ని సందర్భాల్లో కూడా నేను మాట్లాడాల. ఎందుకంటే ఆయన మాట్లాడుతూ మొన్న ఆయన మారిపోయా, నేను వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాను, అర్జెంటుగా హార్టికల్చర్ మీద, వ్యవసాయం మీద ఆయన ప్రేమ వచ్చింది. గవర్నరో ఇంకో పదవో ఇంకో పార్టీయో అన్నారు. ఎవరన్నారు గవర్నర్ అని? అంటే ఏదో నడుస్తోంది, అంటే ఏదో సోషల్ మీడియాలో అప్పుడు వచ్చినాయిలేండి, ఈయనకి ఏదో గవర్నర్ పదవి ఇస్తా అన్నారు అందుకని చెప్పి ఆయన ఇలా చేశాడు అని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చింది, బహుశా దానికి సమాధానంగా అతను అని ఉండొచ్చు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన లెసన్స్ చెప్తున్నారు, అసలు వ్యక్తిత్వం అంటే ఏంటి, విలువలు ఏంటి, నిబద్ధత ఏంటి, భయపడకుండా ఉండడం ఎలాగా రాజకీయాల్లో అని. విజయసాయిరెడ్డి కానివ్వండి, మిగతా వాళ్ళు ఎవరైతే పార్టీ నుంచి మధ్య వెళ్ళిపోయారో లేకపోతే వెళ్ళిపోవాలనుకుంటున్నారో ఇంకొకళ్ళిద్దరని అంటం జరిగింది. బహుశా ఒకళ్ళిద్దరు అవుతారో ఇంకో ఇద్దరు ముగ్గురు అవుతారో తెలియదు. మరి ఆ వ్యక్తిత్వ వికాస్ పాఠాలకి రేపు ఏమన్నా క్లాసులు ఉన్నాయా అసెంబ్లీలో, అది అట్లా ఏమన్నా ట్రైనింగ్ సెషన్స్లో? అంతే, జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి చెప్తున్నారు ఆయన విలువల గురించి చాలా బాగా చెప్పారు మొన్న. ఎలాంటి తులసిరెడ్డి గారిని అడిగితే బాగా చెప్తారు. మధ్యలో ఆయన ఎందుకు వచ్చారు అంటే ఆయన దీని మీద కామెంట్ చేశారు. ఆయన చాలా గట్టిగా చేశారు, అందరికన్నా గట్టిగా చేశాడు. అవును, ఇది చింతామణి పాతివ్రత్యం గురించి, నాథూరామ్ గాడ్సే అహింస గురించి, దుశ్శాసనుడు మహిళల పట్ల ఉండవలసిన బాధ్యత ఎలా ఉండాలి అని దుశ్శాసనుడు చెప్పినట్టు ఉంది అని చెప్పి ఈ మూడు, ఒక పురాణంలోని క్యారెక్టరు, ఒక సామాజిక నవలలోని క్యారెక్టరు, లేట్ 40sలోని క్యారెక్టర్ గురించి, ఈ మూడు క్యారెక్టర్స్ని ఉదహరిస్తూ ఆయన హుందాగా చక్కగా మాట్లాడతారు అని చెప్పారు. రైట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం, చంద్రబాబు నాయుడు గారు సీఎం. ఈ మధ్య జరుగుతున్న ఒక వ్యవహారం ఏంటంటే లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలి అని, లేకపోతే లోకేష్ని పార్టీ అధ్యక్షుని చేయాలని. సరే, ఇంకో అత్యుత్సాహం బ్యాచ్ ఈ విషయంలో లోకేష్నే తెలుగుదేశం వారిని నోరు మూసుకోమని చంద్రబాబు గారు, జనసేన వాళ్ళని నోరు మూసుకోమని చెప్పి కళ్యాణ్ గారు చెప్పిన తర్వాత నేను మా అధ్యక్షుడు చెప్పిందే పాటిస్తాను, నేను మాట్లాడను. అలా కాదు, మీ సహజ శైలిలో కామెంట్ ఉంటుంది. అంటే ఎవరికి అంత ఆనందం? ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే చంద్రబాబు నాయుడికి తెలియకుండానే ఎవరో ఒక నాయకులు మాట్లాడతారా? ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో చూడండి, కేటీఆర్ ముఖ్యమంత్రి అవ్వాలనే. అది అలా మాట్లాడినప్పుడు ఏంటంటే కేటీఆర్ మనసు దోచుకోవచ్చు అని కొందరు చేసే ప్రయత్నం. సో అది ఆయన చెయ్యాలి అనుకుంటే ఇలాగా మాట్లాడించాల్సిన అవసరం లేదు. సో అధ్యత చంద్రబాబు మస్తిష్కంలో అలాంటి ఆలోచనలు ఏం లేవు, నాకు తెలియదు, అలాంటి అవసరం లేదని చెప్తున్నా. ఆయనకున్న అధికారానికి, ప్రజలు ఆయనకిచ్చిన అధికారానికి అటువంటి భావనలో రావాల్సిన అవసరం ఏమాత్రం లేదు, ఆయనకి లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారు పిక్చర్లో లేకపోతే నెంబర్ 2 లోకేష్గా ఉండేవారు. కానీ ఇప్పుడు నెంబర్ 2 పవన్ కళ్యాణ్ అయిపోయిన తర్వాత మరి లోకేష్ అంటే టీం ఏం ఆలోచిస్తున్నారు? అంటే జనరల్గా 1, 2 ఇవన్నీ కరెక్ట్ కాదండి. మీరు రాజ్యాంగం బాగానే చదువుకున్నారు. రాజ్యాంగం ప్రకారం క్యాబినెట్ అంతా సమానం, ముఖ్యమంత్రి ఎక్కువ సమానం అంతే. కాదు, అది వదిలేసేయండి. ప్రాముఖ్యత అంటే న్యూస్లో ఎక్కువగా ఇప్పుడు ఎవరి పేరు నాంతుంది ఆంధ్రప్రదేశ్లో? మీకు తెలీదా? చంద్రబాబు నాయుడు ఇంకా మాట్లాడితే అంతకు మించి కొంత పవన్ కళ్యాణ్. లోకేష్ది కంపేరిటివ్లీ కాస్త డౌన్ సైజింగ్ అయిపోయింది. ఏం మరి అది చూసేవాడి కన్ను బట్టి ఉంటుంది. సో మీ కన్ను అలా చూడడానికి ఇష్టపడట్లా? లేదు, కొందరికి హేమాలు నచ్చుతుంది, కొందరికి జయమాలు నచ్చుతుంది. రైట్. సో ఆ రకమైన ఇబ్బందులు ఏం లేవు ఇంకా పార్టీలో, అవకతవకలు ఇబ్బందులు ఏం లేవు. రైట్. ఇక మీ వ్యవహారానికి వద్దాం రఘురామరాజు గారు. ఆ వేళ ఎంపీగా ఉండి జైలుకి వెళ్ళి, అంటే సామాన్య మానవుడికి కూడా అలా జరుగుతుందో జరగదో కానీ ఇంత స్టేచర్ ఉన్న ఒక నాయకుడికి సిట్టింగ్ ఎంపీగా ఉంటే మీ గుండెల మీద కూర్చొని ప్రాణాలు తీసినంత పనిచేసి చితక్కొట్టేసిన వాళ్ళని
అసలు ఏంటి ఆ ఎపిసోడ్ ఎందుకు ఇప్పటికి మేమేమైనా గవర్నమెంట్ రాగానే ఫటాఫట్ తేలిపోతుంది మొత్తం అంతా ఒక్కొక్కడు బయటకు వస్తాడు అని చెప్పి, ఈ విజయపాల్ సంగతి ఏంటి, సునీల్ కుమార్ సంగతి ఏంటి, లేకపోతే తులసిబాబు గొడవ ఏంటి? సరే ఆ ప్రభావతి గారి కోర్టుకి వెళ్ళడం, పిటిషన్ రిజెక్ట్ అవ్వడం జరిగింది. చెప్పండి ఏంటి దాని స్టేటస్ ఏముంది, అది విచారణ అయితే కొనసాగుతుంది. సో పాల్ని అరెస్ట్ చేశారు. అతనేమి అంత చాలా సుశిక్షితుడైన ఒక సైనికుడు మాదిరి ఇండియా వాడిని పాకిస్తాన్ వాడు పట్టేస్తే సిన్సియర్ అధికారి నిజం చెప్పడు కదా, ఏదో చివరిలో అవసరం అయితే ఏదో మింగేసి మింగేసిపోతారు. అలా ఆ బ్యాచ్గా తయారైనట్టుగా పేపర్ రిపోర్ట్లు చూస్తే అనిపిస్తుంది. అది సునీల్ ఇంత పకడ్బందీగా, సునీల్ మీద కూడా సస్పెండ్ ఇంకా ఏం చేయలేదు కదా, సస్పెండ్ అవ్వలేదు కదా. అది సునీల్ సస్పెన్షన్ అవ్వకపోవడం అనేది డెఫినెట్గా చాలా ఆశ్చర్యం. నేను కూడా చాలాసార్లు దాని గురించి మాట్లాడటం జరిగింది. తర్వాత అతను చేసిన ఒక బీభత్సమైన రెడ్ హ్యాండెడ్గా దొరికిన ఒక అవినీతి మీద నేను ఏసీబీకి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పర్హాప్స్ అగ్రీలో డబ్బులు వ్యవహారం ఎగ్జాక్ట్లీ అక్కడ చాలా గోల్మాల్ అంటే విపరీతం. హీ వుడ్ హ్యావ్ మేడ్ అట్లీస్ట్ 1000 crores. ఎందుకంటే కడప ప్రాంతంలో అక్కడ ఉన్న, ఎందుకంటే శేషాచలం ఆ ఏరియాలోనే పండుతుంది ఎర్రచందనం. అగ్రిగోల్డ్ వాళ్ళు సరే వాళ్ళ టైం బాగోలేదు కానీ దేర్ బిజినెస్ మోడల్ వాజ్ గుడ్. దేవుడు రీపేడ్. నేను ఆస్తులు వాళ్ళు పెరిగింది, ఆ ఎర్రచందనం వాల్యూ పుష్పలో చూపెట్టినంత వాల్యూ లేకపోయినా డీసెంట్ అప్రిషియేషన్ వస్తుంది దానికి. వెరీ గుడ్. దేవుడు రీపేడ్ ద ఎంటైర్ డిపాజిటర్స్ మనీ. సో అది మరి ఆ ఎర్రచందనం మొత్తం కొట్టాడు. సిఐడి కంట్రోల్కి వచ్చిన తర్వాత, దానికి ముందు మీరు శాటిలైట్ మ్యాప్ చూడండి, ఎర్రచందనం బ్రహ్మాండంగా ఎదిగిన చెట్లు ఉన్నాయి. ఇతను చేపట్టిన తర్వాత మొత్తం మనోడు. అంటే నాకు ఒక డౌట్ అండి, ఒక ఆఫీసరు ఒక ఐపీఎస్ అతను కరప్ట్ అయ్యి అనుకుంటే ఏమైనా చేసేయగలడా రాష్ట్రంలో? అంటే అప్పుడు అతనికి ప్రభుత్వం అండదండ కూడా ఉంది కదా. అంటే ప్రభుత్వ పెద్దలు సపోర్ట్ తోటి ఎవరి వాటాలు వాళ్ళకి వెళ్తూ జరిగిన వ్యవహారం అంతా అయి ఉండాలి. అంటే అచ్చంగా మనోడే అంతా కొట్టుకుపోవటానికి కొట్టు తీసుకుపోయింది మనోడైనా, మరి ఇవ్వాల్సిన వాటాలు ఎవరి షేర్లు పంపకాలు జరగాలి కదా. సో అంటే ఇప్పుడు ఆ ప్రభుత్వం పార్టీ అధికారంలోకి వచ్చింది, 7 నెలలు దాటి 8 నెలలు అవుతోంది. ఇదంతా ఇంత క్లియర్గా అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. మరి ఎందుకు ఆలస్యం? అంటే చట్టం దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అన్నీ సవివరంగా సమర్పించవలసిన అవసరం ఉంది. సో కాబట్టి అలా నిదానంగా జరుగుతుందేమో. అంటే ఇంకా ఏమన్నా ఎవిడెన్స్లు సబ్మిట్ చేయాల్సి ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇది ఓన్లీ కేవలం నా కస్టోడియల్ టార్చర్ మీదే జరుగుతుంది. ఇప్పుడు అది కూడా సాగుతుంది. ఏదో కొలిక్కి వచ్చి అవకాశం ఉన్నట్టుగా అయితే నాకైతే ఎక్కడో దూరాన వెలుగు రేఖలు కనిపిస్తున్నాయి. అంటే ఎందుకంటే ఇది ఇప్పుడు విజయపాల్ తర్వాత తులసిబాబు, తర్వాత ప్రభావతి, సునీల్ కుమార్, ఆ తర్వాత మధ్యలో కూడా ఉన్నాడు సునీల్ నాయక్ అని ఉన్నాడు. సునీల్ నాయక్ ఎవరో పక్క రూమ్లో కూర్చుని మీ సౌండ్లు ఆహాకారాలు ఎంజాయ్ చేసినాడు ఉన్నాడు. అతను బీహార్లో ఉన్నాడు. బహుశా రప్పిస్తారనుకుంటా అతను కూడా పిలవటానికి. మరి ఇతను ఏదో ఉడతోపులు ఊపుతున్నాడు. అంబేద్కర్ మిషన్ అంటాడు, సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడతాడు. ఎందుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు అంటే, 7గురిలో ఒక ఆవిడ తీర్పు వ్యతిరేకంగా ఉంది, నేను ఆవిడ్ని సమర్థిస్తున్నాను అంటే కామన్ సెన్స్. మెజారిటీ తీర్పు ఇస్ ది ఆర్డర్ ఆఫ్ హైయెస్ట్ ఎపెక్స్ బెంచ్లోనే మెజారిటీ తీర్పే కదా. లేదు పోనీ ఇంకేమంటాడు ఇతను, ఒకవేళ అందరూ ఇచ్చారనుకోండి, వీళ్ళ తరపు వాదించి లాయర్ వాదనలతో నేను ఏకీపిస్తున్నా అని అనొచ్చు. ఏదోటి అనాలంటే ఏదోటి అంటమే. బట్ ఎవడో రిషి ఆర్ రఘు అనొచ్చు, బట్ సర్టన్లీ నాట్ అన్ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. అలా కొన్ని విధి విధానాలు ఉన్నాయి. అంటే సార్ వీళ్ళకి ఇచ్చిన ఈ పవర్ని ఒక ఇదిగా పెట్టుకుని, ఒక షెల్గా పెట్టుకోవడం, మీరు అన్న అంబేద్కర్ మిషన్ లాంటి కార్యక్రమాలు పెట్టుకోవడం, ఈ ముసుగులో ఏది పడితే చేస్తే నడుస్తుంది అనే ఒక మెసేజ్, అది రాంగ్ అంటున్నా నేను. ప్రభుత్వం షుడ్ హ్యావ్ టేకెన్ యాక్షన్.
ఇమ్మీడియట్లీ అగేన్స్ట్ హిమ్. ఇప్పుడు కాదు, 4 ఏళ్ళ క్రితం నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంప్లైంట్ ఇచ్చా. ఇతడు ఇలాగ అంబేద్కర్స్ మిషన్ అని చెప్పి పెట్టుకుని తిరుగుతున్నాడు, సర్వీస్లో ఉన్నాడు, ఇలా చేయడానికి వీల్లేదు అని అతను ఇచ్చిన హేట్ స్పీచెస్ అన్నీ కూడా నేను రికార్డ్ చేసి పంపితే అప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇవన్నీ రిపోర్ట్లు రాసి పంపన్నారు. దీనికి సంబంధించిన ఎగ్జామిన్ చేసి నేను వీడియోలు అన్నీ పెట్టా. అసలు వాళ్ళే యాక్షన్ తీసుకోవచ్చు. మరి జగన్మోహన్ రెడ్డి వెనక్కి పంపన్నాడు ఏంటో, ఎక్కడ పంపారు వీళ్ళ రిపోర్ట్ కోసం, వీళ్ళు అసలు రిప్లై ఇవ్వాల. ఎందుకని అంతా రెడీగా ఉంది అక్కడ. సో ప్రతి ఓడికి సర్వీస్ రూలు 10,000, ఒక కానిస్టేబుల్ 10,000 లంచం తీసుకుంటే ఆయన సస్పెండ్ చేస్తారు. ఇటు 1000 కోట్లు కూడా హేడరా బాబు అంటే నో యాక్షను. అక్కడ బజార్లు అమ్మటపడి రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడితే నో యాక్షను. కొన్ని పాలసీలు చెప్పేస్తూ ఉంటాడు. ఎందుకు అంత లీనియన్స్? అవసరం లేదు, అదే కదా. ఎందుకు అంత భయపడుతున్నారు? ఇప్పుడు ఒకళ్ళు చూసి ఇంకొకరు తయారవుతారు రేపు పొద్దున్న. అంతే, మోడల్ కదా. అతను కేవలం ఒక కులాన్ని చూపెట్టు, ఒక మతాన్ని చూపెట్టు, రాజకీయంగా భయపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు ఒకటి చేయొచ్చు రఘురామకృష్ణరాజు గారు, ఇప్పుడు ఎవరో వెనుకబడిన కులాల వాళ్ళని తీసుకొచ్చి ఇంకొక ఆఫీసర్లాగా తయారు చేయడానికి కావాలంటే ఏదైనా హెల్ప్ చేయొచ్చు, దానికి కావాలంటే శిక్షణ సంస్థలు పెట్టచ్చు. అది దట్ కమ్స్ అండర్ సర్వీస్. అంతేగాని దాన్ని అడ్డు పెట్టుకుని ఇలాంటి సర్వీస్ కూడా చేయాల్సిన వాడు చేయాలంటే ఈ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వానికి సర్వీస్ చేయాలి. నేను ఆ సర్వీస్ చేస్తాను, ఈ సర్వీస్ చేస్తానంటే కుదరదు. అది చేసేది రాబరీ, అది వేరే విషయం. సో ఇప్పుడు ఆ రూట్ మీ కేసు లింకు కట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి దాకా ఉంది, అంతే కదా. డాట్స్ అన్నీ గీసుకుంటూ వెళ్తే మరి అక్కడ దాకా వెళ్తుందా వ్యవహారం? అతన్ని కూడా ప్రాసిక్యూట్ అయినా కనీసం చేసే పరిస్థితి ఉంటుందా? ఇతని దాకా అయితే క్లియర్ అండి. సునీల్ కుమార్ వరకు, సునీల్ కుమార్కి నాకే బుద్ధి పుట్టి చేశానంటాడా, నాకు జగన్మోహన్ రెడ్డి చెప్తే చేశానంటాడా అనేది. ఇద్దరికి ఏం పంచాయతీలు లేవు కదా, ఉన్నాయా సునీల్ కుమార్? ఏమీ లేవు. సో అంచేత ఏమో, బట్ అతను చెప్పాలి కదా. ఇతను ఆర్థిక అరాచకానికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా అంతా ఇతని మీద వేసుకుంటాడో మనకు తెలియదు. ఇప్పుడు అతను అప్పట్లో మీరు చెప్పారు కదా, ఎవరికో మీ మీద కూర్చుని ఎట్లా పెట్టి సెల్ఫీయా ఫోన్ వీడియో చేసి చూపించాడని. కాదు, వీడియో చూపెట్టింది వేరే అతను పిక్చర్ ఇచ్చేసాడు. ఈ ఒక బండోడు నా చెస్ట్ మీద కూర్చుని ఓపెన్ చేయమన్నాడు. కూర్చుని వెంటనే మంచం కూడా ఇరిగిపోయినాయి ఆ బరువుకి. దెబ్బలు కదా వేళ కాళ్ళు. ఇంకా అది ఆ చిత్రహింస. అది ఒకే ఇది కాలుకి, దీనికి కాలు కట్టేసి తర్వాత ఒక 6 నెలలకి. అది ఎందుకంటే ఇలాంటి ఫ్రాక్చర్లు అంత ఈజీగా సెట్ కావు. పెద్ద ఇక్కడ ఏదో బోయికి ఇరిగిపోయింది అనుకోండి, ఈజీ 3 నెలలు రెస్ట్ అంటారు, అయిపోతుంది. ఏమనిపిస్తుంది రఘురామ గారు, ఇప్పటికీ ఆ టార్చర్, ఆ నైట్స్ నిద్రపోకుండా మీరు గడిపినవన్నీ గుర్తొస్తాయా? డెఫినెట్గా. అదేమీ వెళ్ళిపోదు మెమరీలోంచి కదా, ఎరేజ్ అయిపోదు. కానీ గొప్పతనం చెప్పనా మీది, ఆ ముందు ఎలా ఉన్నారో తర్వాత కూడా అలాగే ఉన్నారు. ఏమింత మార్పు రాలేదు, ఏంటది ఆ ముందు తర్వాత ఎక్కువైపోయిందా? ఇంకా అంటే ఏదో అంటారు చూసారా, తలుపేసి కొడితే అన్నట్టుగా ఎక్కువైపోయింది. ఏంటది అంటే సహజంగా అదే వ్యక్తిత్వం నుంచి వచ్చింది, అది పోదా? డెఫినెట్గా పోదు. అది డెఫినెట్గా. ఆ తర్వాత నేను నోరు మూసుకుంటానని అనుకున్నారు. పేపర్లో కూడా ఏదో సుప్రీంకోర్టు చెప్పింది అసలు నోరే తెరవకూడదని అని కూడా వాళ్ళే రాసేసుకున్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందో నేను చదువుకున్నాను. నా దెబ్బలో మీడియాకి చూపెట్టొద్దని చెప్పారు. సో నేను అందుకనే అప్పుడు మాట్లాడినప్పుడు నా కాళ్ళు కనపనిచ్చేవాను కాదు. అంటే ఆ దెబ్బ, మీ దెబ్బకి పట్టాభను అరెస్ట్ చేస్తుంటే బట్టలు చొక్కా అంతా విప్పి ట్రౌజర్ తీసి ఇదిగో ఇప్పుడు నేను వెళ్తున్నాను కస్టడీకి, ఏమన్నా చిన్న మచ్చ ఉన్నా కూడా వాడితే బాధ్యత. ఎంత భయభ్రాంతులకు గురి చేసేసారు. దారుణం అండి, అలా మనుషులు కాదు వాళ్ళు. అంటే ప్రభుత్వం చేయాల్సిన ఎంపీని తీసుకుని వెళ్ళి ఆ రకంగా దేశంలో ఇప్పుడు గమ్మత్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి అంతా తెలుసు. అప్పుడు మేము రెగ్యులర్గా, ఆ తర్వాత బికమ్ క్వైట్ క్లోజ్. నా కష్టం ఆయన రెస్పాండ్ అయ్యారు, అన్నీ తెలుసు, జరిగిందంతా తెలుసు. అయినప్పటికీ సునీల్ ఇంకెందుకు అరెస్ట్ చేయలేదు అనేది $1 బిలియన్ క్వశ్చన్. మీరే చెప్పాలి ఏంటి ఇంకా, అంటే ఏం అడ్డుకుంటుంది అని. అంటే ఆయన ఓట్ల గురించి ఏమో రకరకాల సిగ్నల్ వెళ్తుంది కదా రఘురామ గారు. పార్టీ
పార్టీలో కీలకమైన నేతగా ఇప్పుడు మీరుండి ఎమ్మెల్యే అని నేను ఉండి ఎమ్మెల్యే కన్నా మీరు అంతకన్నా పెద్ద స్థాయి చేశారు, అంతకన్నా పెద్ద స్టేజ్ ఉన్నారు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు. మీలాంటి వాళ్ళ విషయంలోనే ఈ డిలే సమ్హౌ ఐ డోంట్ అంటే అది నా గురించి అని కాదు, అది బహుశా అతను సెల్ఫ్ పోర్ట్రేలు నా వెనక ఇంతమంది దళితులు ఉన్నారు, నేను చిటికేస్తే ఓట్లు వస్తాయని ఏదైనా మరి రావాలి కదా మొన్న ఎలక్షన్ అటు వేసాడు కదా చిటికి, అదే అంటున్నా ఎలక్షన్ ముందు అటు వేసాడు చిటికి, ఏమొచ్చింది రాలేదు కదా. సో దట్ అది ఫెయిల్డ్ కదా. వచ్చినా కూడా ఇట్లాంటి వాళ్ళని స్పేర్ చేస్తే ఇట్ విల్ గివ్ ఎ రాంగ్ సిగ్నల్. అలా కాదు నేననేది, ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో దట్ మైట్ నాట్ బి ద రీజన్, బట్ దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. ఎందుకంటే యాజ్ పర్ ద స్టాట్యూట్ ఇఫ్ యు ఆర్ దేర్ ఇన్ అన్ ఎఫ్ఐఆర్ యూ హ్యావ్ టు బి సస్పెండెడ్. అదే కాదంబరి కేసులో సీతారామాంజనేయులు ఇతనికన్నా అని సీనియర్ సీతారామాంజనేయుల్ని సస్పెండ్ చేశారు. మరి ఇతను ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు ఏమనగా ఉన్నప్పుడు ఇప్పుడు దాకా చెప్పిన వాళ్ళందరూ కొట్టింది నిజం, అతని కస్టడీలో నేనున్నా, రెస్పాన్సిబిలిటీ అతను తీసుకోవాలి కదా. ఏ1 అతను ఉన్నప్పుడు ఏ1 ఏమో రోడ్డు మీద వదిలేసి వీళ్ళందరూనేమో సైనైడ్ బ్యాచ్లాగా తయారయ్యి నోరెప్పుకున్నా ఉంటే తన్నులు నిజం మనుషులు వచ్చారని చెప్పి 164 స్టేట్మెంట్లు వచ్చినాయి. ఆ లోపలికి వెళ్తే ఆహాకారాలన్నీ మేము విన్నామని 164 ఉన్నాయి. అంతా డిఎస్పీ ఆ స్థాయి అధికారులే మాట్లాడారు. ఎంతమంది మాట్లాడిన తర్వాత సస్పెన్షన్కి ఏంట్రా బాబు నొప్పి? ఇట్స్ వెరీ వ్యాలిడ్ క్వశ్చన్. ఇప్పుడు తులసిబాబు ఏంటి ఇంకా అతను పార్టీతో సంబంధం ఉందా? అంటే పార్టీ అతను వైసీపీలో బాగా కరడుగట్టిన కార్యకర్త, వందానందు కాలదల్లి. తర్వాత మరి ఇప్పుడు గుడివాడ ఎమ్మెల్యే అంటే వాళ్ళకి అంటే సునీల్ కుమార్ మనిషి అతను బేసిక్గా. సునీల్ కుమార్కి భార్య ద్వారా బంధుత్వం ఉంది గుడివాడ రాముకి. మరి ఆ బంధుత్వాలు ఏమన్నా సునీల్ కుమార్ సస్పెన్షన్కి అడ్డం వస్తున్నాయా తెలీదు. ఏదో జరుగుతోంది ఖచ్చితంగా, జరగవలసింది జరగట్లా. అది అయితే సార్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అభివృద్ధి విషయంలో మీరు ఉన్నట్టు చెప్పండి. ఇవాళ చెప్పాలంటే అది ఎంత వెనకబడాలో అంత వెనకబడిపోయింది. గత ప్రభుత్వం అసలు అభివృద్ధి విషయం ఆలోచించలేదా, బటన్లో డబ్బులు తేవడం, అప్పులు ఇవ్వడాలు. ఇవాళ ఏంటి పరిస్థితి సార్ ఎగ్జాక్ట్? అమరావతి అనే అంత పెద్ద ప్రాజెక్ట్ నిజంగానే 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ అవసరమా? పాయింట్ నెంబర్ 1. అండ్ పోలవరం ఇంకా మనం పూర్తవుతుంది అనుకోవడమా? ఈ టర్మ్లో పూర్తి అయ్యే అవకాశం ఉందా? డెఫినెట్గా అమరావతి పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుంది. అమరావతి పూర్తవుతుందా? అంటే ఇప్పుడు బేసిక్గా మనం క్రియేట్ చేయవలసింది ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక్కసారి మీరు బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆ రోడ్లు, ఆ ఎలక్ట్రిఫికేషను, ఆ డ్రైన్స్ అది చేసి ప్రభుత్వానికి సంబంధించిన ఆఫీసులు వాళ్ళు కట్టుకుంటే మిగిలింది దట్ ఇన్వెస్ట్మెంట్ వుడ్ కమ్ ఫ్రమ్ ద పబ్లిక్. ఇప్పుడు 1,00,000 మంది ఇల్లు కట్టుకుంటారు, ప్రభుత్వం ఇల్లు కట్టి వీళ్ళకి ఇవ్వదు కదా. అది ఎవడికాడు ఋషి కట్టుకుంటాడు, రఘు కట్టుకుంటాడు, ఎవడిల్లు ఆడు కట్టుకుంటాడు. ఓకే, ఒక 10,000 ఇల్లు వస్తే ఓ షాపింగ్ కాంప్లెక్స్ వస్తుంది. ఈ ఇల్లు ప్రోగ్రెస్ జరుగుతూ ఉంటే ఎవడో ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చి ఏదో సూపర్ మార్కెట్ బిజినెస్ ఉంటుంది, ఈ ఇల్లు అన్నీ వస్తే ఇంకొకటి వచ్చి హాస్పిటల్ పెడతాడు, ఎవడి పని ఆడు చేసుకుంటాడు. వాట్ యు నీడ్ టు క్రియేట్ ఈజ్ ద బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అది పాపం చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ముందుకెళ్ళే టైంలో ప్రజలు ఆయన తిరస్కరించారు, ఈయన ఆహ్వానించారు. అది వేసిన రోడ్లని తవ్వి పట్టుకుపోయారు చాలా చోట్ల. రోడ్డు దొంగతనాలంటే రోడ్డును దొంగతనం చేయటం ఎప్పుడు ఇలా ఆ కాన్సెప్ట్. రోడ్డును కూడా దొంగతనం చేశాడు. దాన్ని శ్మశానం చేసే శ్మశానం అన్నారు కదా, శ్మశానాలాగా చేయాలని ప్రయత్నం చేశారు. దట్ వుడ్ బి సర్టన్లీ ఆన్ ట్రాక్ ఇప్పుడు. ఓకే, కానీ నాకు చిన్న డౌట్. 90,000 కోట్లు 96,000 కోట్ల నారాయణ గారు చెప్పారు, ఎక్కడున్నాయి డబ్బులు? అంటే ఇప్పుడు ఒక 15,000 కోట్లు ఏదో ఒక గ్రాంట్ అప్పు వచ్చింది, అప్పు లాంటి గ్రాంట్ తను గ్యారంటీ ఉండి అప్పు ఇప్పించింది. అంతేలేండి, అదే. సో అప్పు తెచ్చకపోతే గ్యారంటీ తీర్చుకుంటాడు ప్రస్తుతానికి టెంపరీగా. పోలవరం మీద కూడా మొన్న చెప్పింది 12,000, అది కూడా పాతదే. కొత్తగా మొన్న ఇచ్చింది 5,600 కోట్లు ఎంతో అనౌన్స్ చేసింది. అలాగే దాని ఎత్తు తగ్గించడం 41.5 మీటర్ల ఎత్తుకి
అంటే ముందు అనుకున్న దానికన్నా. టు మై నాలెడ్జ్ 41.5 వరకు కొన్నాళ్ళ పాటు నిల్వ చేస్తారు. బ్యారేజ్ కడతారు, సారీ డ్యాము 45 మీటర్స్కి కడతారు. దట్ వోంట్ కాస్ట్ ఎనీథింగ్. 41.5 కడతానికి 45 కడతానికి తేడా ఇట్ విల్ బి ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్సే ఆ హైటు. కానీ ఆ హైట్కి వాటర్ స్టోర్ చేయాలి అంటే యూ నీడ్ టు స్పెండ్ అట్లీస్ట్ అడిషనల్ 18,000 to 20,000 crores. అంటే దాదాపు 54,000 కోట్లు ఎంతో అప్పుడు మనకు ఉన్న ఎస్టిమేషన్. దాని నుంచి ఇప్పుడు 30,000-35,000 కోట్లకి చేసేయచ్చు అనేది. సో ఆ అడిషనల్ అమౌంట్ ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా తెచ్చుకోవచ్చు. అంటే ఫేజ్డ్ మేనర్ లాగా ఇనేవే పూర్తిగా దాన్ని 41.5 బ్యారేజ్ లాగా అయితే చంద్రబాబు నాయుడు గారు కొత్తగా అనేది ఏంటంటే దాన్ని ప్రాజెక్ట్ స్థాయి నుంచి బ్యారేజ్ స్థాయికి పడేస్తున్నారు అనేది. దట్ కుడ్ బి టెంపరీ. నేను అనేది ఫర్ పీరియడ్ అది వెళ్ళట్లా చెప్పాలి, అర్థమయ్యేలా చెప్పాలి. ఎందుకంటే ఇది వాటర్ స్టోరేజ్ కూడా ఒకేసారి కొత్త ప్రాజెక్ట్ ఒక డ్యామ్ కట్టినప్పుడు టాప్ లెవెల్కి ఒకేసారి కూడా తీసుకెళ్ళరు. యూ హ్యావ్ టు గో ఇయర్ ఆన్ ఇయర్ పెంచుకుంటూ ఒక 3-4 సంవత్సరాలకి యూ వుడ్ రీచ్ ది ఫుల్ డిజైన్ లెవెల్కి. ఇప్పుడు ఆ అక్విజిషన్ ఫర్ ద ఎడిషనల్ ల్యాండ్ అనేది సైమల్టేనియస్గా దట్ నీడ్ నాట్ బి డన్ ఇమ్మీడియట్లీ. ఇప్పుడు ముందు మనం బ్యారేజ్ 45 మీటర్స్కి కట్టుకొని 41.5కి సంబంధించిన ఎక్విజిషన్ అంతా అయిపోయింది కాబట్టి యూ కెన్ స్టార్ట్ యూటిలైజింగ్ సైమల్టేనియస్గా. ఇప్పుడు తెలంగాణ కాళేశ్వరానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూపాయల, ఇక్కడ దీనికి ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 30,000 కోట్లు ఇచ్చింది. ఇంకా మనకు కావాల్సింది ఇంకో 20,000 కోట్లు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాల్సింది. తెలంగాణలో 1,20,00,000 అప్పు తీసుకొచ్చి 1,20,000 కోట్లు 1,20,000 కోట్లు అప్పు తీసుకొచ్చి కాళేశ్వరం కట్టారు. సరే, అది ఎంత ఉపయోగం ఏంటి అనేది మనం పక్కన పెడితే రాష్ట్ర ప్రభుత్వం 1,20,000 కోట్లు రుణం తీసుకొచ్చి చేసింది. ఇప్పుడు మనం చేయవలసింది ఏంటి? ఇంకొక 20,000 కోట్ల రుణం తీసుకొస్తే, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వదాం అనుకుంటా ఒరిజినల్గా తీసుకురావడానికి అసలు ఆంధ్రప్రదేశ్ అప్పులు ఇచ్చి దాత ఉన్నాడు ఇప్పుడు పరిస్థితి. వెన్ దెర్ ఇస్ విల్ దెర్ విల్ బి ఎ వే. నా పాయింట్ ఏంటంటే పార్లమెంటు బిల్లులో క్లియర్గా పోలవరం ఖర్చు ఎంతైనప్పటికీ భరించాలి అని ఉంది. ఇప్పుడు స్టీల్ ప్లాంట్కి జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు బాగా అన్నారు, ఏవేవో అన్నారు. ఎందుకంటే రావడం ఇతనికి ఇంట్రెస్ట్ లేదు, ఇతనికి వేరే ఇంట్రెస్ట్లు ఉన్నాయి కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు పోరాడారు, అది ఇవ్వాల్సిందే అని ఆయన పోరాటం పని జరిగింది కదా. ఇప్పుడు జరిగింది, కానీ దాని మీద వచ్చిన అనుమానం ఉంది. 3,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చినా కూడా వాళ్ళు కెపాసిటీ లేదు రన్ చేయడానికి అని చెప్పి అప్పుడు వీళ్ళు ఏం చేయాలనుకున్నారో చేసేస్తారు, ఆ ప్రమాదం ఉంది అని కూడా ఒకటి నడుస్తుంది. లేదు, అదే నడవడం కోసం ఎవరొకరు నడిపిస్తారు కదా. ఇప్పుడు దాన్ని ఎందుకంటే కాదు కదా అక్కడ నాకు క్యాప్టివ్ మైండ్స్ అది నేను ఎందుకు అంత క్లియర్గా నేను చెప్పగలను అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద అక్కడ ఎంఓఎస్ నా ఊరు ఎంపీ వర్మ, నేను గతంలో ఉన్న ప్లేస్లోనే ఎన్నికయ్యాడు, నాకు బాగా క్లోజ్. అక్కడ క్యాబినెట్ మినిస్టర్ కుమారస్వామి ఈజ్ మై డియర్ ఫ్రెండ్. వ్యక్తిగతంగా మేము చాలా క్లోజ్. నాకేం అపాయింట్మెంట్ లెక్కల్లా తలుపు తీసుకుని వెళ్ళిపోతాను ఎనీ టైం, అంత క్లోజ్. ఐ హ్యాడ్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్. సో హీ హ్యాడ్ అష్యూర్డ్ అస్సలు ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదు. వెరీ గుడ్. అల్టిమేట్గా నెక్స్ట్ సాధించవలసింది క్యాప్టివ్ మైన్. ఆ క్యాప్టివ్ మైన్ ఉంటే ఇట్ విల్ రన్ ఆన్ ఇట్స్ ఓన్. సో దానికి ఎలా అయితే పరిష్కారం దొరికింది, మీ వైపు నుంచి ఏమన్నా మరి పుష్ చేసే అవకాశం ఉంటుందా? ఏమో, నన్ను ఢిల్లీలో ఉంచుంటే చేసేవాడినేమో, ఎందుకంటే బాగా మనసు పెట్టండి. ఆ క్యాప్టివ్ మైన్స్ మరి కుమారస్వామి మీకు అంత ఆయన అవుతుంది. ఎందుకంటే ఢిల్లీలో ఉంచుంటే చేసేవాడినేమో అన్నారు, నాకు అక్కడ స్టక్ అయ్యాను. ఏంటది చెప్పండి. అంటే ఏమీ లేదు, నేను ఒకవేళ ఎంపీ అయ్యుండి ఉంటే
ఐ వుడ్ హ్యావ్ బీన్ ఏబుల్ టు పెర్ఫామ్ బెటర్ అని. ఎందుకంటే రోజు వాళ్ళ నెత్తి మీద కూర్చోడానికి ఒక స్కోప్ ఉండేది. నన్ను ఇక్కడ పెట్టారు కాబట్టి, అంటే మీరు అడిగిన దానికి చెప్తున్నా, ఎఫెక్టివ్గా అంటే అక్కడ ఉంటే ఇక్కడ నేను హ్యాపీగానే ఉన్నా. ఆ లెవెల్లో నాకు తెలిసిన వాళ్ళతో ఫాలో అప్. అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు పుష్ చేయట్లేదని నేను అంటలా, నేను పుష్ చేసేవాడిని అంటున్నాను కదా. అంటే పరిచయాలు, ఆ క్లోజ్నెస్ కొంత తెలియదే ఉంది. ఇప్పుడు ఉన్న వాళ్ళు పుష్ చేయట్లేదని నేను అనలా, ఎవరు పుష్ చేస్తున్నారో చెప్తున్నారు 2-3 సార్లు. నేను అంటే మరి చెప్పాలి కదా, లేకపోతే టైటిల్స్ ఏవో పెడతారు, ఎవడేదో అంటాడు, ఎందుకు వచ్చింది ఈ కర్మ మనకి. నేను కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ చేయలేకపోతున్నాడు అని పెడతారు, ఎవరో పెడతారు. వర్మ కృషి ఉంది, ఎందుకంటే మన స్టేట్కి సంబంధించిన వ్యక్తిగా పెద్ద ఆయన కుమారస్వామి సపోర్ట్ ఉంది. సో స్ట్రాంగ్గా స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఎక్నాలెడ్జ్ చేయండి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో అవ్వదు. ఓకే, ఇది నేను రికార్డ్ చేసి గుర్తుపెట్టుకుంటా, పక్కాగా గుర్తుపెట్టుకుంటా. డన్. మా ఎంఓఎస్ కన్ఫర్మ్ చేశాడు, మా చేశారు. కానీ నాకు ఎందుకో ఎక్కడో చిన్న అనుమానం ఉంది. ఇప్పుడు నేను నమ్ముతున్నాను మీరు చెప్పింది, భవిష్యత్తులో అది జరగకూడదని. అలాగే పోలవరం కూడా కేంద్రం ఒకవేళ వచ్చే సంవత్సరం, ఆపై వచ్చే సంవత్సరం, అదే ముగిసిన అధ్యాయం కాదు, ఇవ్వకపోతే రుణం తీసుకొచ్చైనా సరే ఆ పోలవరం కెన్ బి కంప్లీటెడ్. నీతి ఆయోగే చెప్పింది 1,50,000 కోట్లు బెయిల్అవుట్ అవ్వాల్సిన పరిస్థితి, కట్టలేని పరిస్థితిలో ఉంది ఆంధ్రప్రదేశ్ అని. 10 లక్షల కోట్లు. అవునండి, అది నేను ఎప్పటి నుంచి చెప్తున్నా. నేను గత 3 సంవత్సరాలుగా అంటే నా అంకెలతో సహా 20,000 కోట్లు 30,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి. మనం యూ హ్యావ్ టు షో దెమ్ ద రెవెన్యూ దట్ ద స్టేట్ ఈస్ గోయింగ్ టు జనరేట్ బై వర్చ్యూ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా 45.5 మీటర్లకు తీసుకెళ్ళిన రోజున ఇక్కడి నుంచి కృష్ణాకి మనం పంపగలం వాటర్. సో ఆ పైన ఉన్న వాటర్ని ఇప్పుడు ఒక లెవెల్ వస్తేనే మనం అక్కడ పంపుతాం రాయలసీమకి. ఆ లెవెల్ రాకుండా కూడా ఈ కృష్ణా డెల్టాకి వాడేది మనం ఇక్కడి నుంచి క్యాటర్ చేసుకుని, బికాజ్ వీల్ హ్యావ్ హ్యూజ్ స్టోరేజ్ హియర్, ఆ వాటర్ని అటు వాడుకుని రాయలసీమకి, కృష్ణాకి కొంత గోదావరిని డైవర్ట్ చేసుకుని, ఈ వాటర్ని ఇక్కడి నుంచి మనం వైజాగ్ ప్లస్ లిటిల్ అప్వర్డ్స్ తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ఇంపాక్ట్ ఆన్ ఎకానమీ, సో తద్వారా వచ్చే మన రెవెన్యూ ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ హ్యావ్ ఎ 20-25 year టర్మ్ లోన్, బై వర్చ్యూ ఆఫ్ దిస్ అడిషనల్ రెవెన్యూ వీ వుడ్ బి ఏబుల్ టు రీపే అనేది వాళ్ళకి చెప్పగలగాలి. ఆ చెప్పే ప్రయత్నం ప్రభుత్వం. ఆ విషయంగానే అమరావతిలో కానీ ఈ రెవెన్యూ సోర్సెస్ జనరేషన్ ఆఫ్ మోర్ రెవెన్యూ చెప్పగలిగితే అన్న అవకాశం ఉంది. కానీ లేకపోతే గత ప్రభుత్వం చేసిన వ్యవహారానికి ఎవడన్నా ఇటువైపు రావాలన్నా కూడా భయపడే పరిస్థితి. రైట్. తర్వాత ఈ మధ్య ఇంకోటి వచ్చింది, మొన్న పార్లమెంట్లో కూడా ఆయన సమాధానం చెప్పారు. ఏంటి, ఎన్డీఏ చైర్మన్ అడిగారు ఏదో చంద్రబాబు నాయుడు, నడ్డా గారు చెప్పారు. నడ్డా గారు ఖండించాక అనుమానం ఎక్కువైంది. అనుమానం ఎక్కువైంది. కానీ దో సి ఐ ఫీల్ నథింగ్ రాంగ్. ఇప్పుడు ఎన్డీఏ కన్వీనర్గా చేశారు చంద్రబాబు, పైగా ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఎంత ఉందో మనకు తెలుసు. నేను హానెస్ట్గా చెప్తున్నా, అంటే ఈ డిస్కషన్ ఐ అగ్రీ విత్ నడ్డాజీ. దేవగౌడ గారు ఆయన పెద్ద ఆయన అయిపోయాడు, ఆయన ఏదో పాత ఆయన మైండ్లో కూర్చుంటే చెప్పలేం. 90+ ఆయన దేవగౌడ. కానీ అంటే ఆయన కూడా అబద్ధం చెప్పలేడు కదా, ఆయన స్టేచర్లో ఆయన అబద్ధం చెప్తాడు ఎలా అనుకో. ఆయన చెప్పింది అబద్ధం అని ఆయనకు తెలిసి ఉండకపోవచ్చు కదా. అంత మానసిక దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు. 90+ అన్నప్పుడు ఏం చెప్తానండి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వన్ హీ వాస్ ఎట్ ద హెల్మ్, అక్కడ హెల్మ్లో ఉన్నప్పుడు ఆయనకి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా తీసుకోవాలి. అప్పట్లో ప్రధానమంత్రి అవకాశం వచ్చినా కూడా తీసుకోని వ్యక్తి ఇవాళ ఒక కూటమికి
జాతీయ, అందులోనూ రాష్ట్రం ఇంత దుర్భిక్ష పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా ఫోకస్ అంతా స్టేట్ డెవలప్మెంట్ మీదే ఉంటుంది అని ఆయన మనసా వాచా అయితే నమ్ముతున్నాడు. ఎందుకంటే మేము చూస్తున్నాం దట్ కైండ్ ఆఫ్ టైమ్ ఈజ్ స్పెండింగ్ ఇదంతా ఉన్నప్పుడు అదేదో పదవి కావాలి అని చెప్పి అదేదో బాధ చిన్నదా అది కదా, ఈక్వల్స్ టు ప్రైమ్ మినిస్టర్ రేంజ్ కదండి. ఇప్పుడు పార్టీ పదవే. ఇప్పుడు పల్లా శ్రీనివాస్ పదవిని ముఖ్యమంత్రి పదవి ఒకటేనా రాష్ట్ర అధ్యక్షుడు అయితే కాదు కదా, అది అంతే ఏముంటుంది అక్కడ, ఆ మీటింగ్ ఉన్నప్పుడు మాట్లాడుకుంటుంది తప్ప. సో అటువంటిది ఇంత ఇంపార్టెంట్ బాధ్యత ఉన్నప్పుడు పోనీ అదేదో అనుకోవాలంటే అసలు ప్రధానమంత్రి పదవినే కాదనుకున్న వ్యక్తి ఇదేదో ఎన్డీఏ చైర్మన్నో లేకపోతే జనరల్ సెక్రటరీయో ఆయన ఎక్స్పెక్ట్ చేశాడని అనుకోవటం ఐ టోటలీ డిసగ్రీ. రైట్. సో రఘురామరాజు గారు, పవన్ కళ్యాణ్ కూడా మీకు బాగా తెలుసు, ఆయన శైలి, ఆయన కూడా కష్టపడే తత్వం, కమిట్మెంట్ మీకు ఇష్టం కూడా ఆయన అంటే. సో ఆయన కూడా కమిటెడ్గా ఉన్నాడు ఇవాళ రాష్ట్రం విషయంలో. సో ఈ జోడుగుర్రాలు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కలిసి కాస్త ఏమన్నా బయటపడేస్తారా ఆంధ్రప్రదేశ్ని కష్టాల్లోంచి? డెఫినెట్గా ఆ దిశగానే జోడుగుర్రాల ప్రయాణం అయితే జరుగుతుంది. సో డెఫినెట్గా అంతకంటే గతం కన్నా చెడ్డ చూసే అవకాశం లేదండి. లేదు. మరి ఏది జరిగినా మంచిగా జరుగుతుంది. కాస్త పైనుంచి ఏమన్నా డబ్బులు వస్తాయా? వస్తాయి, డెఫినెట్గా వస్తాయి. ఇప్పుడు రాట్లా అంటే సరిపోవు కదా, సరిపోవాలనుకుంటే సరిపెట్టుకోవాలి. ఎంత ప్రత్యేకంగా చూస్తారా? ఎప్పుడు మాటల్లోనే కానీ చేతల్లో కావట్లేదు. ప్రత్యేకంగా చూస్తారా? డెఫినెట్గా ప్రత్యేకంగా చూడవలసిన ప్రత్యేక పరిస్థితి ఉంది కాబట్టి చూస్తారా. సో రఘురామరాజు రాజకీయ భవిష్యత్తు ఇంకా చాలా ఉంది. డిప్యూటీ స్పీకరో, తర్వాత మరి స్పీకరా, లేకపోతే మంత్రా, లేకపోతే మళ్ళీ ఎంపీఐ కేంద్ర మంత్రా. టార్గెట్ అయితే నేను అనుకోవడం కేంద్రంలో అంటే ఇంకా పెద్ద ఉన్నాయి నాకు తెలియదు, కేంద్రంలో మంత్రిగా ఉండాలనేది. అంటే నేను అసలు ఎమ్మెల్యే అవుతానని అనుకోలే, ఎంపీ అయిపోయానని అనుకున్నా. డైరెక్ట్ ఎంపీ అయిపోయారు అంటే రెండోసారి. అవును, ఎంపీ అయిపోయానని నేను అనుకున్నా. అసలు నాకు మొన్న 0.1% కూడా నేను ఎమ్మెల్యే అవుతానని అనుకోలే. సరే కర్మ, ఎమ్మెల్యే అయ్యాం. అంటే ఎంపీ కాలేకపోయాం అనుకున్నది కర్మ అనుకోండి. ఎమ్మెల్యే అయ్యాం. మంత్రి అవుతానని అనుకున్నా. దానికి కూడా అసలు అనుమానం రాలా. 0. అప్పుడు 0 అయిన తర్వాత ఇంక నేను ఏది కాను, చీటీ చెప్పేశారు అని గీతనే నమ్ముకోవాలనుకున్నా. మనకి ఏమీ కాదు అని ఓకే, ఈ అక్కర్లేని పదవి మనం ఏదైతే తీసుకున్నామో దీన్ని బాధ్యతగా చేయాలి అని నేను ఒక ఎమ్మెల్యే కూడా కమిట్మెంట్ ఉందా? స్పీకర్ కాకపోతే ఎమ్మెల్యేగా అదే ఆ కమిట్మెంట్ నేను మంత్రివర్గ ప్రమాణ స్వీకారం అయిన 2 గంటల్లో స్టార్ట్ చేసి ఎంత వర్క్ చేశానంటే చెప్పడానికి వీల్లేదు, నిర్ఘాంతపోతారు. నా కాన్స్టిట్యున్సీకి వస్తే మంచినీటి విషయంలో కానీ, కాలువల విషయంలో కానీ, స్కూళ్ళ విషయంలో కానీ I did enormous work with my friends' participation and with little public participation in my area. ఊహకందనంత పనిచేసా. ఎవడన్నా ముక్కు నేనేసుకోవాల్సిందే. ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా నేనంటే ఏంటో ఛాలెంజింగ్గా తీసుకుని ప్రూవ్ చేయాలి. ఎందుకంటే నాకు ఇష్టం లేని పదవి వచ్చింది అంటే ఐ వుడ్ బి ఏ బిగ్గెస్ట్ ఫ్లాప్. సో పని చేసి ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి అని అనిపించుకోవటానికి ఏమో మనకి ఈ పరీక్ష పెట్టాడేమో భగవంతుడు అనుకొని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వారానికి 4 నుంచి 5 రోజులు కాన్స్టిట్యున్సీలోనే ఉంటూ అన్నీ మొదలుపెట్టా. ఆ తర్వాత ఒక 5 నెలల తర్వాత, 4.5 నెలల తర్వాత అనుకోకుండా ఈ పోస్ట్ ఇచ్చారు సీఎం గారు. సో నేను ఖచ్చితంగా అవుతాను అనుకున్నది. నాకంటే లీస్ట్ ఎంతోమంది నాకేదో సీటు చెప్పండి అన్న వాళ్ళకి సీట్లు వచ్చినాయి, మంత్రులు అయ్యారు.
అసలు ఎవరెవరో అయిపోయారు. ఎవరెవరో అయిపోయారు. ఊరు పేర్లు తెలియని వాళ్ళు పేర్లు కూడా అయిపోయారు. ఇప్పుడు ఏమీ తెలియదు. ఎవరికీ తెలియదు. ఆ పక్క ఊరికి కూడా తెలియదు. అలాంటి వాళ్ళందరూ అయిపోయారు. నేను తెలియని వాళ్ళు లేడు ఈ రాష్ట్రంలో. ఇప్పుడు నో ఎగ్జాగరేషన్ 2 రాష్ట్రాల్లో కూడా నేను ఒక తెలియని విషయం నాకు ఇక్కడే చిన్న అనుమానం ఈ ఓవర్ ఫాలోయింగ్ మీకున్నది, అది సోషల్ మీడియాలో కానివ్వండి, బయట కానివ్వండి, అది ఎక్కడో కొంత పార్టీల మేనేజ్మెంట్లకి నాయకత్వాలకి కొంత మిమ్మల్ని కాస్త లో ప్రొఫైల్లో ఉంచాలి అని ఏమన్నా అనిపించిన ఒక కారణమా? అండ్ ఇట్స్ మై పర్సనల్ కావచ్చు కాకపోవచ్చు అనే అవకాశాలు ఎక్కువ ఉండొచ్చు. బట్ దానికి నేనేం చేయలేను. వచ్చింది ఆటోమేటిక్గా వచ్చిందానికి ఏం చేస్తారు? వచ్చింది కదా. ఇప్పుడు ఇవాళ నేను ఏ పెళ్ళికి వెళ్ళినా పెళ్లి నుంచి బయటకు రావాలంటే నాకు 45 మినిట్స్ టైం పడుతుంది. చూశాను కదా వేళ ఫోటోలు. కానీ మీ ఓపిక ఏంటంటే ప్రతి వాళ్ళకి ఫోటో ఇస్తారు. వేళ 100 మంది అంతమంది తీసుకున్నారు చిన్న ఫంక్షన్కి, ఎంగేజ్మెంట్ ఫంక్షన్లో. సో పబ్లిక్లో అంటే నేను అంతసేపు ఫోటోలు ఇస్తే ఎవడి మనసు నొచ్చుకుంటుందేమో అని చెప్పి నేను వెళ్ళండి అని చెప్పి నేను అంటే నా వ్యక్తిత్వం దెబ్బతింది. అవేళ నేను చూసా లోపల కిచెన్లో ఉన్న నా టైప్ అది కాదు. కిచెన్లో ఉన్న అతను వచ్చి ఫోటో తీసుకున్నాడు. మీరు వెళ్ళే దగ్గరికి వచ్చి లోపల ఎక్కడో ఉన్న అతను వచ్చి. అవునా, ఎంగేజ్మెంట్లో. అవును. సో ఇది తెలంగాణలో మీరు చూసింది. అవును. మీరు ఆంధ్ర వస్తే చాలా డిఫరెంట్గా వ్యవహారం ఇంకా చాలా డిఫరెంట్గా ఉంటుంది. బట్ అది కారణమా కాదా అనేది నో కామెంట్. అందుకే నేను అనేది ఏంటంటే మీరు అడిగిన దానికి నాకు ఈజీగా అవ్వాల్సిన టైంలో 2 సంవత్సరాలు ప్రతిపక్షంగా నేను ఒక్కడనే ఉన్నా. ఎవ్వడు అడ్రస్ లేడు. అండర్లైన్ చేసి చెప్తున్నా, ఎవ్వరు లేడు. 2 years, ఫస్ట్ 2 years. తర్వాత ఓకే, పెద్ద నాయకులు వచ్చారు, దే ప్లేడ్ క్రూషియల్ రోల్. ఐ కాంట్ డిసగ్రీ. బట్ 100% అవుతుంది అనుకున్నది కాలేదు. మీరు ఉండడం ఏంటంటే స్వపక్షంలో విపక్షంగా ఉండడం అనేది ఆ రోల్ మామూలు విషయం కాదండి. 4 సంవత్సరాల 11.5 మాసాలు వైఎస్ఆర్సీపీతో అంటకాగి ఏ రోజు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడిన వాళ్ళు ఇవాళ మంత్రులు పెద్ద పెద్ద పోస్టుల్లో ఉన్నారు. 6 నెలలు దాటిన వెంటనే ఇది ఒక అరాచక ప్రభుత్వం అని చెప్పి చావు దెబ్బలు తిని మరి స్వర్గానికి వెళ్ళామా నరకానికి వెళ్ళామో తెలియదు, కానీ వెళ్ళే వాళ్ళము వెనక్కి వచ్చి చచ్చి చెడి ఉంటే ఇక్కడ చాలా పని ఉందని మళ్ళీ ఆ భగవంతుడు మిమ్మల్ని ఎందుకు పంపాడో వచ్చిన తర్వాత అంతా జరిగి వచ్చిన తర్వాత అనుకున్నది ఇది జరగల. నేను 4 ఎంపీ సీట్లు ఇప్పించవచ్చు అనుకున్నా, నా సీటు పోద్దని అనుకోలే. ఇంకో 2-3 మంత్రులు ఇప్పించవచ్చేమో అనుకున్నా. అంటే నేను పడిన కష్టానికి అసలు నాకే ఏమి ఇవ్వరని అనుకోలే. బట్ అనుకోనప్పుడు బాబు గారు ఒకరోజు సాయంత్రం ఇంటికి పిలిచి ఇదిగో దీనికి ఎంపిక చేసాం, యూ హ్యావ్ టు యాక్సెప్ట్. కానీ ఒకటి ఓపెన్గా చెప్పండి, మీరంటే ఎక్కడో కొంచెం చిన్న భయం ఉంటుంది కదా నాయకత్వానికి. అది ఏ భయమో నాకు తెలియదు, కానీ అది బీజేపీ అయినా బాబు గారికి లోకేష్కి ప్రేమ అయితే ఉంది. ప్రేమతో పాటు ఎక్కడో చిన్న ఉంటుంది, తెలియదు. ప్రేమ ఉందని నేను పసిగట్టాను. లోకేష్ గారి ఇంటర్వ్యూలో నేను ప్రేమ ఉందని నేను పసిగట్టాను ఇద్దరికి. ఆ రెండోది ఉందేమో నేను అడుగుతా, నేను ట్రై చేస్తా ఇన్వెస్టిగేషన్లో. రైట్. సో భవిష్యత్తులో రఘురామరాజు మిత్రులు సన్నిహితులు రఘురామరాజు నేనైతే ఒక మంచి పోర్ట్ఫోలియోలో కేంద్ర మంత్రిగా చూడాలని ఆశిస్తున్నా. బహుశా అంతకన్నా పెద్ద పదవులు వస్తే హ్యాపీ, ఎందుకంటే పెద్ద ఏముంటుంది వస్తే. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రఘురామరాజు గారు, సమయం కేటాయించినందుకు. ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా మీకు వీలైనంత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పాటుపడాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్.